భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతిగా దళిత బిడ్డను అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రెండవసారి రాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం దేశ చరిత్రలోనే ఇప్పటివరకు గిరిజనుల గురించి ఎవరు ఆలోచించలేదు. గిరిజన మహిళని ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఇవాళ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజ్యాధికారంలో రావాలి, అధికారంకి వస్తేనే దేశం బాగుపడుతున్నటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చిన మానవుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కూడా 50% భయపడి దాదాపు 27 మంది ఓబీసీ మంత్రులతో అన్ని వర్గాలకు సమిష్ట ప్రాంతం కలిగించినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో ఓబీసీ ముఖ్యమంత్రులు, అంత పెద్ద ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ప్రకటించిన రాష్ట్రం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, అన్ని మతాలకి సముచిత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీగా ఇవాళ చరిత్రకెక్కింది. ఇవాళ అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది. సరే, అగ్నిపథ్ సికింద్రాబాద్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలని రైళ్ల కింద పడి చనిపోయినటువంటి యువకులు, ఉరేసుకొని చచ్చిపోయిన యువకులు, పాయిజన్ తాగి చచ్చిపోయినటువంటి యువకులు, అలాంటి యువకులకి కనీసం ఓదార్పు అందించిన కేసీఆర్ ఆ కుటుంబానికి కనీస ఆర్థిక సాయం కూడా చేయలేదు. చివరికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మాలాంటి వాళ్ళని పోతే అరెస్ట్ చేసినటువంటి దుర్మార్గమైన నీతి ఇక్కడ కొనసాగుతూ ఉంది. కానీ అదే సికింద్రాబాద్లో మాత్రం ఆ బాబు ఆ కాల్పుల్లో చనిపోతుంది. ఆ బాబు చావుకు కారణమైన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక ముగ్గురు జమ కొడితేనే సమాచారం తెలిసి ఇళ్ళ ముంగడికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నటువంటి పోలీస్, చీమ చితుక్కుమన్నా మాకు తెలుస్తా అని చెప్పినటువంటి పోలీస్, హైదరాబాద్లో లక్షలాది కెమెరాలు పెట్టి ప్రతి అంగుళాన్ని, ప్రతి మనిషిని డ్రెస్ లేని పోలీస్ ఇవాళ మిమ్మల్ని కంటికి రెప్పలా కనిపెడతా ఉందని చెప్పేటువంటి పోలీస్. అట్లాంటి పోలీస్ ఇవాళ 3000 మంది 4000 మంది మెసేజ్లు పెట్టుకొని వాట్సాప్లలో సమాచారాన్ని పంచుకొని జమ అయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఎక్కడ పోయింది పోలీస్, ఏమైంది పోలీస్కి, దాన్ని బట్టి అనుమానం అనేకం రేకెత్తా ఉంది. వాళ్ళు కనుక నిలువరించి ఉండి ఉంటే, వాళ్ళు లోపలికి పోనీయకుండా ఉండి ఉంటే, ఈ ఆస్తుల విధ్వంసం జరిగి ఉండకపోతే ఈ కాల్పులు జరిగేది కాదు, ఆ అబ్బాయి చనిపోయేటోడు కాదు. ఆ అబ్బాయికి చావు కారణమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇలా సిగ్గు లేకుండా ఆ డెడ్ బాడీని కుటుంబానికి ఇవ్వకుండా వరంగల్ హాస్పిటల్లో పుట్టింది. తెల్లారి 50 కిలోమీటర్ల పరిధిలో అసలు ఎప్పుడు కూడా భారత మహిళలు డెడ్ బాడీ పాడని మోసే సంస్కారం లేదు కదా. అంటే అంత అపసవ్యంగా నడుస్తున్నటువంటి అపచారానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ మహిళలు కూడా పాడే మోసి బాధ్యత జెండాలు పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎగబడి గల దాన సంస్కారం పాల్గొనంటేనే వాళ్ళకి ఎంత నిస్సిగ్గుతనంతో ఎంత బరిదగించేస్తుందో సమాజం అంతా కూడా అర్థం చేసుకుంటారు. చావుకు కారణమైన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, చావు కారణమైన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వమే ఇవాళ ఈ పని చేస్తున్నట్టే సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఎన్ని చిల్లర పనులు, చిల్లర వేషాలు వేసినప్పటికీ కూడా కేసీఆర్ గారికి తెలంగాణ ప్రాంతంలో శిక్ష తప్పదు, ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పని వస్తుంది. ఇవాళ నాయ బ్రాహ్మణులు పెట్టుకున్నటువంటి షర్మిన్ షాపులలో ఫోటోలు ఉండొచ్చు, ఇవాళ మా రజకులు పెట్టుకునే లాంటి షాపులలో ఫోటోలు ఉండొచ్చు, భయానికే ఫోటోలు పెట్టుకుని తప్ప లోపల మాత్రం కేసీఆర్ పట్ల ఎంత ద్వేషం ఉందో, ఎంత కోపంతో రగిలిపోతున్నారో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతమవుతా ఉంది. ఇవాళ 30-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు పీకే లాంటి బట్కత్తులు అంటేనే తన తక్కుటమార విద్యలు, తన గజకన్న గోకన్న చేష్టలు, తన అబద్ధాల చేష్టలు
కొనసాగలేవు, ప్రజలు నమ్మట్లేదు అని చెప్పి ఇది తెచ్చుకుంటా ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ కేసీఆర్ గారు కేంద్రం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసినా, ఇతర పార్టీలు నిందించే ప్రయత్నం చేసినా, ఇవాళ చిల్లర ప్రయత్నాలు చేసినా తెలంగాణ గడ్డ మీద గెలిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎగిరే జెండా కాషాయ జెండా మాది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.